రామలక్ష్మి అయితే అలా గోరింటాకు నూరుతూ ఉంటుంది. దాంతో అక్కడ ఉన్న సీతాకాంత్ అయితే ఏంటి ఏం పచ్చడి చేస్తున్నావు అని చెప్పి అంటూ ఉంటాడు. పచ్చడి గోరింటాకు పచ్చడి అని చెప్పి అంటుంది. ఏంటి గోరింటాకు పచ్చడి, నేనెప్పుడు దీన్ని వినలేదే అని చెప్పి సీతాకాంత్ అంటూ ఉంటాడు. అవునండి అని చెప్పి అంటుంది. దీన్ని తింటారా అంటే లేదండి చేతులకు పెట్టుకుంటారు అని చెప్పి అంటూ ఉంటుంది. దాంతో రామలక్ష్మి అయితే తన చేతులకు పెట్టుకొని ఒక చేతికి పెట్టుకొని నేను ఒక చేతికి అయితే పెట్టుకోగలను, ఇంకొక చేతికి ఎలా పెట్టుకోగలండి, పెట్టుకోలేను కదా అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది. దాంతో అక్కడ ఉన్న సీతాకాంత్ అయితే ఇలా అంటూ ఉంటాడు. ఎందుకు రామలక్ష్మి నువ్వు అంత బాధపడతావు, మొగుడిని అనేవాడిని నేను ఇక్కడ ఒకడిని ఉన్నాను కదా, నువ్వెందుకు అంతలా ఆలోచిస్తున్నావు, ఇలా ఇవ్వు నేను నీ చేతులకు గోరింటాకు పెడతాను అని చెప్పి సీతాకాంత్ అయితే రామలక్ష్మి చేతులు తీసుకొని తన చేతులతో స్వయంగా రామలక్ష్మికి గోరింటాకును పెడుతూ ఉంటాడు. అలా పెడుతూ ఉండగా అది చూసి రామలక్ష్మి అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది. మీరు నా కోసం నీ చేతులతో స్వయంగా గోరింటాకు పెడుతుంటే చాలా సంతోషంగా ఉందండి అని చెప్పి అంటూ ఉంటుంది. అలా రామలక్ష్మి సీతాకాంత్ సరదాగా గోరింటాకు పెట్టుకుంటూ ఉంటారు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.